బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి డాక్టర్ ఝాన్సీని ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఈస్ట్ అసెంబ్లీకి పోటీ చేస్తూ ఉండటంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేసిన పార్టీ అధిష్టానం సుదీర్ఘ చర్చల అనంతరం బొత్స ఝాన్సీని నిలబెట్టాలని నిర్ణయించింది. ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గం కావటం సానుకూల అంశంగా భావించింది. దీంతో పాటు రాజకీయ అనుభవం ఉండటంతో బొత్స ఝాన్సీని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినట్లుగా సమాచారం. గతంలో జెడ్పీ చైర్మన్గా 2 సార్లు లోక్సభ నుంచి ఎంపీగా పనిచేశారు. కాగా ఝాన్సీ పోటీ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం ఉంటుందన్న ఆలోచనలో ఉంది అధికార పార్టీ. స్థానిక బీసీ నేతకు సీటు ఇవ్వటం ద్వారా ఉత్తరాంధ్రలోని 80% బీసీలను ప్రభావితం చేయవచ్చునని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైజాగ్ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ఝాన్సీ అభ్యర్థిత్వంతో మిగతా పార్టీలు కూడా బీసీ నేతలకు ఇవ్వాల్సి వస్తుందన్న రాజకీయ ఎత్తుగడ కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు విశాఖ లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాల వారే ఉన్నారు. 2004లో నేదురుమల్లి, 2009లో పురంధేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి రాజుని లైవ్లో అడిగి తెలుసుకుందాం. రాజు, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థికి సీటు మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఉత్తరాంధ్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏ క్షణం ఇట్లాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. రాజకీయ నాయకుల్లో కూడా చాలా మందిలో ఒక టెన్షన్ అయితే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా అసలు విశాఖ ఎంపీ క్యాండిడేట్ ఎవరనేది చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు విశాఖ ఎంపీగా పనిచేస్తున్నటువంటి ఎంవీవీ సత్యనారాయణ ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీటు కూడా అధిష్టానం ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే విశాఖ ఎంపీ అభ్యర్థిత్వానికి ఎవరు ముందుగా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అధిష్టానం కూడా ఒక బీసీ అభ్యర్థిని ఖరారు చేస్తే మొత్తం ఉత్తరాంధ్ర మొత్తాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అనేది ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీలో నుంచి ఆ ఎంపీ అభ్యర్థిని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీగా బరిలోకి దింపడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ ఇప్పటికే మంత్రిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు వైసీపీ నుంచి ఒకే ఫ్యామిలీలో 2 సీట్లు కేటాయింపు అనే దాని మీద కొంత ఆలోచిస్తూ ఉన్నటువంటి వైసీపీ అధిష్టానం కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బొత్స ఫ్యామిలీ నుంచి ఎంపీ క్యాండిడేట్ని విశాఖ బరిలో దింపాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి తోడు బొత్స సత్యనారాయణ సతీమణి గతంలో జెడ్పీ చైర్పర్సన్ గాను, అదేవిధంగా 2 సార్లు బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఉన్నత విద్యావంతురాలు కావడం, డాక్టరేట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైనా సరే చాకచక్యంగా వ్యవహరించగలరు. బొత్స కంటే ఆలోచన విధానంలో కూడా చాలా వేగంగా ఉంటారనే ఒక మంచి పేరు ఉంది. అందరినీ కలుపుకుని పోతారనే ఒక మంచి పేరు ఉన్నటువంటి నేపథ్యంలో బొత్స ఝాన్సీ పేరుని ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం అయితే జరిగింది. దీంతో పాటుగా గత 20 సంవత్సరాల నుంచి, అంటే 2004 నుంచి 2024 ఎన్నికల వరకు 20 సంవత్సరాల్లో జరిగినటువంటి విశాఖ పార్లమెంట్ ఎన్నికల కనుక చూస్తే అందరూ ఓసీ అభ్యర్థులు మాత్రమే పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2004లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పోటీ చేశారు. 2009లో పురంధరేశ్వరి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పురంధరేశ్వరి పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2014లో కంభంపాటి హరిబాబు బీజేపీ నుంచి, అదేవిధంగా 2019లో ఎంవీవీ సత్యనారాయణ, అందరూ ఓసీ అభ్యర్థులు. వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి, అంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని బరిలో నిలపాలనే ఉద్దేశంతో ఇప్పుడు విజయనగరానికి సంబంధించినటువంటి బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీగా బరిలోకి దింపడానికి అయితే అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికితో
తూర్పు కాపుకు సంబంధించినటువంటి నాయకురాలు కావడం, బీసీ నాయకురాలు కావడంతో ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బొత్స సత్యనారాయణతో మాట్లాడడం, అదేవిధంగా బొత్స ఝాన్సీతో చర్చలు జరిపినటువంటి పార్టీ అధిష్టానం బొత్స ఝాన్సీని బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక వార్త కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బొత్స ఫ్యామిలీ నుంచి కనుక బొత్స ఝాన్సీ కనుక బరిలోకి రాకపోతే బొత్స తనయుడు సందీప్ని బరిలోకి దించాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. బొత్స సందీప్ కూడా ఇప్పటికే డాక్టర్గా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ధీరా ఫౌండేషన్ పేరుతో గత 4 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజకీయంగా ఇప్పటివరకు ముందుకు రాలేదు కాబట్టి, కానీ రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరి పేర్లు కూడా ప్రస్తుతం అయితే వైసీపీ అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఝాన్సీ పేరు విశాఖ ఎంపీకి సూచనప్రాయంగా ఇప్పటికే అధికారికంగా రావాల్సి ఉంది. సూత్రప్రాయంగా ఇప్పటికే ఒక లెక్కకు వచ్చినటువంటి వైసీపీ అధిష్టానం త్వరలోనే ఈ పేరును అయితే అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. మరి 1-2 రోజుల్లో 3వ లిస్ట్ వస్తుంది కాబట్టి ఆ లిస్టులో ఈ పేరు ఉంటుంది అనేది అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ రాజు, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ పేరు వెలుగులోకి రావడానికి అసలు కారణాలు ఏంటి? అంటే దీని వెనక ఒక పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఉందంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? 100% పొలిటికల్ స్ట్రాటజీ అయితే ఉంది. ఇప్పటికీ వైసీపీ అధిష్టానము సీట్ల మార్పు అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల మార్పు అనేది చేస్తుంది. అనేక వ్యతిరేక పవనాలు అయితే వీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే నేరుగా చాలామంది ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కీలకంగా వైసీపీ అధిష్టానం మీద నేరుగానే విమర్శలు చేస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే చాలామంది పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వైసీపీని వీడి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దిద్దుబాటు చర్యల్లో ఇది ఒక భాగమని చెప్పాలి. ఒక బీసీ నాయకురాలని ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడం, అదేవిధంగా ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా బొత్స సత్యనారాయణ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. బొత్స సత్యనారాయణ ఏ విషయం చెప్తే అది దాన్ని తూచే తప్పకుండా పాటించే నాయకులు కూడా ఇప్పటికే ఉన్నారు. వైసీపీలోను సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ వైఫ్ను కనుక విశాఖ ఎంపీగా బరిలోకి దింపితే ఇంచుమించుగా ఉత్తరాంధ్ర మొత్తాన్ని ఒక గాడిలో పెట్టొచ్చు. పార్టీలో నుంచి బయటకు వెళ్తున్నటువంటి నాయకులు వెళ్లకుండా నిలుపుదల చేయొచ్చు. ఇంకా కొంచెం ఎక్కువగా బాధ్యతాయుతంగా సొంత అంటే 7 నియోజకవర్గాల పరిధిలో ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి నేపథ్యంలో బొత్స ఝాన్సీ కనుక విశాఖ ఎంపీగా పోటీ చేస్తే బొత్స సత్యనారాయణ కాన్సన్ట్రేషన్ కూడా విశాఖపట్నం, అటు విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీంతో వైసీపీకి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందనేది వైసీపీ అధిష్టానం చేస్తున్నటువంటిది. ఇప్పుడు రానున్నటువంటి ఈ ఎన్నికల మొత్తం అంతా కూడా అటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలే అత్యంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా చూసినా కూడా ఉత్తరాంధ్ర, విశాఖ జిల్లాల్లో ఈ ఓట్ షేరింగ్ కానీ సీట్లు కానీ ఎవరికైతే ఎక్కువ వస్తున్నాయో వాళ్ళు అధికారాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక అంచనాకి అటు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ సామాజిక వర్గాలని, అందులోనూ కాపులకు సంబంధించి తూర్పు కాపు ఇక్కడ బీసీలుగా ఉన్నా కూడా అటు ఈస్ట్ వెస్ట్లో ఓసీలుగా పరిగణించబడుతున్నా కానీ ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అటు జనసేన పార్టీ వైపు, టీడీపీ వైపు చూడకుండా ఉండాలంటే ఖచ్చితంగా విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని బరిలోకి దించాలనే ఒక రాజకీయ నిర్ణయం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కోణంలోనే ఈ నిర్ణయం తీసుకుని ప్రస్తుతం చర్చలు అయితే జరుపుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా బొత్స ఝాన్సీ రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ చర్చలు నలిపి బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీ బరిలో దింపి మొత్తం ఒక అటు ఉత్తరాంధ్ర మొత్తానికి ఒక భరోసా ఇవ్వాలి, సీట్లు అధికంగా సాధించాలనేది వైసీపీ రాజకీయ ఎత్తుగడగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు అయితే నడుస్తున్నాయి. ఖచ్చితంగా 3వ లిస్టు రావడానికి ఈ రోజు రేపట్లో 3వ లిస్టు వస్తుందనేది ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ లిస్టులో బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీగా తెర మీదకి తీసుకొచ్చి వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఎంవివి సత్యనారాయణ పోటీ చేసేందుకు ఎందుకు ఆసక్తి కనబరచలేదు? అంటే ఎంవివి సత్యనారాయణ ఇప్పటికే ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీగా పోటీ చేశారు, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నట్టు. అయితే వైసీపీ అధిష్టానం ముందుగానే విశాఖకి సంబంధించి తూర్పు నియోజకవర్గంలో గత 3 సార్లు కూడా అక్కడ వెలగపూడి రామకృష్ణ గెలుస్తూ వస్తున్నారు. ఆ సీట్ని ఇప్పటి వరకు అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అంటే 3 పర్యాలు కూడా టీడీపీ హస్తగతం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ సీట్ని అటు
టీడీపీకి వెళ్లకుండా ఈసారి వైసీపీ గెలుచుకోవాలనేది వైసీపీ అధిష్టానం నిర్ణయంగా తెలుస్తుంది. ఎంవివి సత్యనారాయణ ఇప్పటికే ఎంపీగా పనిచేశారు. అదేవిధంగా బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి ఒక స్ట్రాంగ్ పర్సన్ని బరిలో నిలపాలని దాదాపుగా 6 నెలల క్రితమే వైసీపీ అధిష్టానం అయితే నిర్ణయించింది. ఇప్పుడు కేవలం ఈ సీట్లు మార్పులు చేర్పుల్లో ఈ ఎంవివి సత్యనారాయణ సీట్ అయితే కేటాయించినటువంటి పరిస్థితి లేదు. గత 6 నెలల నుంచి కూడా ఎంవివి సత్యనారాయణ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుని ప్రస్తుతం అయితే మొత్తం అంతా కూడా సాధికారిక బస్సు యాత్ర కానీ ఇతర కార్యక్రమాలన్నింటినీ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎంవివి సత్యనారాయణని తూర్పు నియోజకవర్గానికి కేటాయించడం, ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించినటువంటి నేపథ్యంలో ఈ వైసీపీ అధిష్టానం బొత్స ఝాన్సీని విశాఖ ఎంపీగా తెర మీదకి తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.